వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి సండే స్పైస్. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. శేఖర్ గారు ఏం చేసి చూపిస్తున్నారు? సీజనల్ ఫుడ్ గా మనం క్యాబేజీ పకోడా చేసుకుందాం. రెగ్యులర్ గా క్యాబేజీతో ఏదంటే ఐటమ్ కొద్దిగా బోరింగ్ గా ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్ గా డీప్ ఫ్రై చేసుకుందాం దీన్ని. నిజమేనండి, మీరు బోరింగ్ గా ఉండే చాలా ఇంగ్రీడియంట్స్ ని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక రాగి సోయా కట్లెట్ అండి. సో ఇప్పుడు మరి క్యాబేజ్ పకోడీ, ఓకే, ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మరి క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: తురిమిన క్యాబేజ్ 1 కప్పు, క్యాప్సికం 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, శనగపిండి 1/2 కప్పు, వరిపిండి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, వాము కొద్దిగా, కొత్తిమీర 1 కట్ట, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి క్యాబేజ్ పకోడీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. శేఖర్ గారు ముందుగా ఏమైనా చేయాలా అండి? ముందుగా అండి మనకి ఇక్కడ క్యాబేజీని ఇలా సన్నగా పొడవుగా తరుక్కోవాలి. ఓకే. తర్వాత అలాగే ఇట్లా క్యాప్సికం కూడా పొడవుగా తరుక్కోవాలి, సన్నగా పొడవుగా. క్యాబేజ్ కొంచెం లావుగా ఉంటే మాత్రం చాలా మంది ఇష్టపడరు కదండి. అవునండి. సో తరిగేటప్పుడు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి తరిగేటప్పుడే కేర్ తీసుకుని సన్నగా తరిగితే బాగుంటుంది. ఈ లోపు ఆయిల్ హీట్ చేసుకుందాం, డీప్ ఫ్రై కాబట్టి. క్యాప్సికం వాడడానికి రీజన్ ఏంటి అంటే క్యాబేజీలో మామూలుగా బేస్గా క్యాబేజ్ వేస్తున్నాం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్ని రెగ్యులర్ కామన్ గా క్యారెట్ బీన్స్ వేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా క్యాప్సికం వేస్తున్నాం ఇక్కడ. సో ముందుగా క్యాబేజ్ వేసుకుందాం. ఓకే. అలాగే క్యాప్సికం కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఓకే. ఇప్పుడు జనరల్ గా పకోడీ అంటే ఇంత పొడుగ్గా పచ్చిమిర్చి వేస్తే బానే ఉంటుంది అంటారా? బాగుంటుందండి, ఇది పొడవుగా సన్నగా తరిగింది కాబట్టి పొడవుగా ఫ్రై అవుతుంది కదండి. అవునండి. ఓకే ఓకే. సో అలాగే శనగపిండి కూడా వేసుకోవాలి, దీనికి సరిపడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా బియ్యం పిండి కూడా, ఓకే, క్రిస్పీనెస్ కోసం. అవునండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి, కొద్దిగా తక్కువ వేసుకున్నాను. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఓకే. జనరల్ గా పకోడీలో గరం మసాలా వేయం కదండి. అవునండి, ఇక్కడ క్యాబేజ్ కాబట్టి కొద్దిగా వేసి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి. అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా. ఓకే. సో అయితే మొత్తం పకోడీ కూడా చాలా డిఫరెంట్ గా టేస్ట్ ఉంటుంది. అవునండి, మసాలా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. అలాగే కొద్దిగా వాము, చివరిగా కొద్దిగా కొత్తిమీర. వీటంతటిని బాగా కలుపుకోవాలి. ఓకే. మరి ఇప్పుడు మనకి యాడ్ చేసిన దాంట్లో మాయిశ్చర్ లేదు కదా, సో కొద్దిగా వాటర్ పడుతుందండి మనకి కదండి, లైట్ గా. నేను చెప్పినప్పుడు వేయండి. ఓకే. ముందు కొద్దిగా వాటర్ వేయండి, పిండి అంతా కలిసేలా కలిపేయాలి. అవునండి, లైట్ గా సరిపోతుంది. ఓకే. ఇలా బాగా కలిపిన తర్వాత నెమ్మదిగా నూనెలోకి వదులుకోవాలి. ఈ క్యాబేజ్ తో పాటు ఇంకే కాంబినేషన్స్ చేసుకోవచ్చు అంటారు? క్యాప్సికం వేశారు కదా, రెగ్యులర్ వెజిటబుల్స్ కాకుండా ఇలా డిఫరెంట్ కాంబినేషన్ గా మనం క్యాప్సికం వాడుతున్నాం. ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా వాడుకోవచ్చు, ఇలా కాకుండా రెగ్యులర్ గా కూడా వాడుకోవచ్చు. బట్ అన్ని కూడా సన్నగా తరిగారు కాబట్టి చాలా ఈజీగా ఫ్రై అయిపోతుందండి. అవునండి, తినేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కానీ పచ్చిగా తగులుతుందన్న భయం కానీ ఉండదు. సరిపోతుందండి, సరిపోతుంది.
ఓకే అండి, సో ఇది వేగాలి, కొద్దిగా వేగాలి. ఓకే అండి, ఈజీగానే వేగిపోతుంది కదండి, అన్ని సన్నగా ఉన్నాయి కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. అవునండి. సో ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేద్దామా? ఓకే, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి, వచ్చేసిందండి. అవి కూడా మనకు కనిపిస్తున్నాయి వేగినట్టు క్లియర్ గా. ఓకే, డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఫైనల్ డిష్ అవుట్ చేద్దామా? దీంట్లో వేసిన తర్వాత ప్లేట్ గార్నిష్ చేద్దాం. ఓకే, ఆయిల్ అంతా టిష్యూకి అంటేసుకున్న తర్వాత విడిగా తీసేసుకోవాలి. విడిగా తీసుకోవాలి. సో కొద్దిగా ప్లేట్ గార్నిషింగ్ చేద్దాం. ఇది స్ప్రింగ్ ఆనియన్ అండి. స్ప్రింగ్ ఆనియన్ తో చేసిన ఫ్లవర్స్ ఇవి. ఓకే, స్ప్రింగ్ ఆనియన్ తో చేశారండి? అవునండి. చాలా బాగున్నాయి, వైట్ లిల్లీస్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఓకే, వావ్. సో క్యాబేజీ పకోడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. తప్పకుండా అండి, క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయిందండి, వేడివేడిగా పకోడీ రెడీగా ఉంది. మరి నేను టేస్ట్ చేయబోయే ముందుగా దీన్ని తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో క్యాబేజీ తురుము, క్యాప్సికం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, వాము, కొత్తిమీర, కొన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నూనెలో పకోడీలా వదులుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కీరా మిర్చితో గార్నిష్ చేసుకుంటే క్యాబేజ్ పకోడీ రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా. క్యాబేజ్ పకోడీ మరి టేస్ట్ చూసి చెప్తానండి. బాగున్నాయండి, క్యాబేజ్ పకోడీ ఇంత టేస్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంది. ఓకే, అండ్ రెగ్యులర్ బోరింగ్ గా ఉండే వాళ్ళకి ఇలా చేసేందుకు డిఫరెంట్ గా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఓకే, క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ కాంబినేషన్ పకోడీకి చాలా బాగా సూట్ అయింది. ఓకే, ఈ కాంబినేషన్ లో ఇంకేమైనా చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చు, వెజిటబుల్స్ ఇంకా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. బీన్స్ అలాగే పొడవుగా తరిగి చేసుకోవచ్చు, దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ పచ్చిమిర్చి కూడా ఇందులో ఫ్రై అయింది, అఫ్ కోర్స్ అందరికీ ఇష్టమైంది పకోడీలో. సో ఓవరాల్గా చాలా మంచి రెసిపీ ఇది. చక్కగా ఈవినింగ్ టైం ఈ సీజన్లో వేడివేడిగా పకోడీ తింటే చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. ఈరోజు 4 వెరైటీ డిషెస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, చూసారు కదండి 4 వెరైటీ రెసిపీస్ని. మరి ఈ రెసిపీస్లోని పోషక విలువల గురించి తెలుసుకోబోయే ముందుగా MTR మసాలా అభిరుచి సండే స్పైస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.